స్నానం చేయాలంట అండి, ఇట్లా దిగాలంట. ఆహా, ఓ రాస్తా మనం లోపలికి స్నానం చేయడానికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి అంట. సో మనకు అంత టెన్షన్ ఎందుకులే కానీ, సో మనోడు స్నానం చేసింది కదా, अब तो अंदर जाके वीडियो निकल के आ गया. ठीक है, फोन देता हूँ, आप जाता हूँ, नहीं जाता. क्यों बोलो, हाथ निकल हाँ ऐसे अंदर जाके पूरा थोड़ा ఒకప్పుడు సీతమ్మ వాళ్ళు ఓకే ఏంటంటే ఇక్కడ శివుడు ఇంకా మన జై శ్రీరామ్ బజరంగ్ బలి మన సీతమ్మ కాలంలో ఒక టైం నుంచి యూపీలో అంటే అప్పుడు మొత్తం నేచర్ లోనే ఉండేవాళ్ళు కదా. హాయ్ బ్రో, హాయ్. ఏ సూపర్ ఉంది కదా, सही है ना? स्विमिंग ही कर सकते हैं? हाँ कर सकते हो. ఓకే, हमारा घर पे बहुत స్విమ్మింగ్ పూల్స్ है ऐसी. నైస్ యార్. చూసారా గైస్, యాక్చువల్లీ యూపీలో ఫైనలీ నేను అనుకున్న ప్లేస్ కి అయితే వచ్చారే, వాడ ఏం లేవనుకుంటా ఇలా దగ్గర. जलेबी यहाँ पे 2 समोसा क्या मिलेगा? 2 समोसा 2 कचौड़ी. ప్లీజ్ ఫుల్ వీడియో వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఎక్స్పెన్సివ్ వీడియో, సూపర్ గా ఉంటుంది. क्या है? यहाँ पे मिठाई बनती है. మిఠాయి బంతి. ఓ మిఠాయి బోలేతో मिठाई खाने की मीठी. ఓకే, ముందు చూద్దాం. నాకు కావాల్సింది ఏంటంటే ఇడ్లీ, వడ, బోండా, ఏదో ఒకటి అలాంటివి దొరికితే తింటా. ఎందుకంటే 2-3 days అవుతుంది నేను నా ఫుడ్ తినక, రైస్ తినక. బోండా, వడపావు, బోండా అదేమంటారు, ఈ వడపావులు, సమోసాలు ఇవే తిన్నా. సో దానివల్ల నేను వేరే అంటే ఆ ఫుడ్ కోసమే వెయిటింగ్. ఎందుకంటే మనకు తిన్న మన ఫుడ్డే మనకు ఒంటికి పడతాం అనమాట. వేరే ఫుడ్ తినాలంటే ఓదు లోపలికి. అందుకే ఇట్లా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే నేను నైట్ 10 o'clock వరకు ఇక్కడ స్టే చేయాలి. సో మన తమ్ముడు వచ్చింది కాబట్టి తమ్ముడికి ఏమైనా చిన్న సహాయం ఏదైనా వాడు కూడా ఇట్లా తినబెట్టి వాడికి 2 చేతుల్లో డబ్బులు పెట్టి పంపిస్తే వాడు కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. యూపీ చౌరాండ్వే ఇది యాక్చువల్లీ ఇక్కడ నేమే వచ్చేసి యూపీ చౌరాండ్వే అంట. సో రియల్ నేమ్ అదే అంట. చాలా వరకు ఇక్కడ వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అంటే సైకిల్, ఎక్కువగా వీళ్ళ లైఫ్ స్టైల్ సైకిల్, టీవీఎస్ బండి అంటే కష్టమే అనుకుంటా. ఎలక్ట్రిక్ ఆటోస్ ఉంటాయి కదా, అవి చిన్న షాపులు. ఏదో మిడిల్ క్లాస్ లైఫ్ లో చాలా ఇంకా మిడిల్ లైఫ్ అనేది బతుకుతున్నారు వీళ్ళు. ఇంకా నిజం చెప్పాలంటే వీళ్ళు ఇలా ఉండడానికి మెయిన్ రీజన్ ఏందో మనకు ఐడియా కూడా లేదు. బట్ చాలా మంచిగానే ఉన్నారు అనుకోండి. మంచిగానే అంటే వీళ్ళు ఒక హ్యాపీనెస్ అనుకోండి. నేను వెళ్ళే ఆటో చూస్తారా, ఈ ఆటో చూడండి, సేమ్ ఈ ఆటో బ్యాక్ సైడ్ ఫ్రంట్, క్రేజీ ఫీలింగ్. సో ఇక్కడ కాప్స్ కూడా ఉన్నారు. సంథింగ్ చాలా రియలిటిక్. ఇక్కడ ఇంగ్లీష్ అనేది చాలా మాట్లాడడం చాలా తక్కువ. ఎందుకంటే నేనేందో ఒక పర్సన్స్ తో మాట్లాడుతుంటే హిందీ బాత్ కరో, ఒరిస్సా బాత్ కరో, ఉర్దూ బాత్ కరో అట్లా అంటున్నారు. సో హిందీ అనేది చాలా నేర్చుకుంటే బెస్ట్ అని, ఇప్పటి నుంచి ఉర్దూ కూడా నేర్చుకుంటే బెస్ట్. స్వెటర్స్ అవి ఇవి ఆల్ ఎక్స్ట్రా అన్నీ ఉన్నాయి. చూద్దాం ఇంకా ముందు ఏమేమి ఉన్నాయో ఇండియా చూస్తాము. ఇప్పుడైతే నేను ప్రెసెంట్ డ్యామ్ దగ్గరికి వెళ్తున్నా. నా వీడియో మొత్తం మీరు చూస్తే బాగా అనిపిస్తుంది మీకు. ఇప్పుడైతే నేను డ్యామ్ దగ్గరికి వెళ్తున్నా. రిస్క్ లైఫ్. ఇందాక ఏమైందంటే నా ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను. అది నా మిస్టేక్. అంటే ఒక ట్రైన్ కూడా మిస్ అయిపోయింది. సో దానివల్ల ఇప్పుడు నేను ఇక్కడ డ్యామ్ ఉందని చూడడానికి వెళ్తున్నా. నాకు నైట్ 10 వరకు టైం ఉంది. ఇక్కడ రాణి రుద్రమ్మ దేవి స్టాచ్యూ ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే నేను నైట్ 10 o'clock వరకు ఇక్కడ స్టే చేయాలి.
సో మన తమ్ముడు వచ్చింది కాబట్టి తమ్ముడికి ఏమైనా చిన్న సహాయం ఏదైనా వాడు కూడా ఇట్లా తినబెట్టి వానికి 2 చేతుల్లో డబ్బులు పెట్టి పంపిస్తే వాడు కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. సో ఇక్కడ టెంపుల్స్ హరహర మహాదేవ్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. అండ్ వీళ్ళ పీపుల్స్ అందరు ఇలానే ఉన్నారు అబ్బా, చూడండి అందరూ ఓకే, లైఫ్ స్టైల్ అనేది ఓకే బెటర్. ఇట్లా చూస్తే నాకు ఇక్కడ జైపూర్ లో, జార్ఖండ్ లో ఎక్కడో ఉన్నట్టు ఫీలింగ్ కొడుతుంది నాకు. ఇది పిఎస్ పోలీస్ స్టేషన్. ఏ పోలీస్ స్టేషన్? పోలీస్ స్టేషన్. ఇక్కడ ఈ ల్యాండ్ మార్క్ లో అదే పోలీస్ స్టేషన్ అంట. చాలా అంటే చాలా పార్క్ రైట్. ఇదంతా పార్క్ అంట ఇది. సో ఇక్కడ డాటర్స్ అది నైస్ లైఫ్ యార్. 10 rupees అండ్ how many kilometers? I mean कितना kilometers? 5 kilometers. 5 kilometers కి 10 rupees. బా ఏం లైఫ్, క్రేజీ కదా. ఇంకా చాలా తిరుగుదాం పద. దొరికిందే ప్రసాదం, దుమ్మేద్దాం ప్రసాదం. ఎంతమందికి చూసిర్రా అసలు? ఇదే అంట మూవీ ఇక్కడే తీసిరా? ఇది కాదు నో, ఇది వేరేదిలే. फोन पे है? नहीं है फोन पे. किसके पास फोन पे नहीं रहता? किसके पास? कौन अदर पर्सन फोन पे नहीं यूज करता? हम लोग नहीं है. ठीक है, इसको पूछते हैं, बोल दे. चल जाएंगे. हाँ रख दो. ఇదేంటిదో మరి ఇక్కడ నుంచి ఇంత పెద్ద. ఇస్కా నామ్ క్యా హై? घंटाघर. ఇది घंटाघर అంట. ఇది మోస్ట్లీ घंटाघर అంట. ఇది ये क्या है? ये मंदिर श्री कृष्ण भगवान. ओके नाइस. ओके वेट, नाइस. శ్రీకృష్ణ భగవాన్ కా మందిర్ సూపర్. చూసారా అండి, ఇక్కడ వీళ్ళ కల్చర్ అంతా చాలా డిఫరెంట్ ఉంది. సూపర్, పర్లేదు. ఆటోమేటిక్ గా కల్చర్ అనేది వీళ్ళది చాలా రొటీన్ అవుతుంది. ఇదేంటి? పానీపూరి నైస్. ఒకసారి ఇలా అంటే యూపీలో పానీపూరి ఎలా ఉంటుందో తెలియదు. యూపీ అనేది అసలు ఇంత అంటే ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు వస్తారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్కి రావడం, అక్కడ ఎందుకు ఇక్కడున్న లైఫ్ స్టైల్ లేకపోవడం వల్లనే, అంటే ఇక్కడ కంఫర్ట్స్ లేకపోవడం వల్లనే వాళ్ళు అక్కడికి వచ్చి బతుకుతున్నారని అర్థమవుతుంది. చూద్దాం, ఇంకా ముందు వెళ్ళాలి. ఓకే, ముందు చూద్దాం. నాకు కావాల్సింది ఏంటంటే ఇడ్లీ, వడ, బోండా ఏదో ఒకటి అలాంటివి దొరికితే తింటా. ఎందుకంటే 2-3 days అవుతుంది నేను నా ఫుడ్ తినక, రైస్ తినక. బోండా, వడపావు, బోండా అదేమంటారు, ఈ వడపావులు, సమోసాలు ఇవే తిన్నా. సో దానివల్ల నేను వేరే అంటే ఆ ఫుడ్ కోసమే వెయిటింగ్. ఎందుకంటే మనకు మన ఫుడ్డే మనకు ఒంటికి పడతాం. మన వేరే ఫుడ్ తినాలంటే ఓదు లోపలికి. అందుకే ఇట్లా వచ్చిన. చూడండి అసలు ప్లీజ్ ఫుల్ వీడియో వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఎక్స్పెన్సివ్ వీడియో, సూపర్ గా ఉంటుంది. మిఠాయి బంతి. మిఠాయి బోలే తో ఇదంతా మిఠాయి అంట. ఓకే చలో. సూపర్ సినిమాటిక్ షూట్ గాయస్ మొత్తం. ఇక్కడ పీపుల్స్ అందరిగో అంతే. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఇట్లనే ఉంటారు. అయితే ఇట్లా సింపుల్. ఇక్కడ ఏదో స్టాచ్యూ, అంటే వీళ్ళకి సంబంధించిన స్టాచ్యూ అది. ఫైనలీ నేను అనుకున్న ప్లేస్ కి అయితే వచ్చారే. వాడ ఏం లేవనుకుంటా ఇలా దగ్గర. जलेबी, यहाँ पे 2 समोसा, क्या मिलेगा? 2 समोसा, 2 कचौड़ी. एक ले लेंगे. फोन पे हाँ ओके, अवेलेबल फोन पे. एक अच्छा वाला दे दो जी. एक एप्पल एक दे दो. एक एप्पल, हाँ एक 20 वाला देना है? नो 10.
अच्छा वाला दे दो ओए हाँ दे दो ये दे दो థ్యాంక్ యూ. ఇప్పుడే నేను ఒక యాపిల్ తీసుకున్నా. ప్రజెంట్ వస్తే నేను ఇప్పుడు ఇదే సర్కిల్ దగ్గరలో ఉన్నా. మళ్ళా వేరే ఆటోని అడిగి బ్రో ఇట్లా వెళ్ళాలి నాకు ఇట్లా డ్యామ్ దగ్గరికి వెళ్ళు అని చెప్పిన. ఈ తమ్ముడేమో నా ఫోన్ చూసి ఎంజాయ్ చేస్తుండు. సర్లే ఇంకేదో చిన్నతనం కదా అని చెప్పి ఇచ్చేసా. ఇక్కడ వస్తే ఇలా కల్చర్ కొంచెం చాలా డిఫరెంట్ ఉంది. ఇక్కడ నుంచి 3 kilometers మనం డ్యామ్ దగ్గర. యూ వాంట్ ప్లే ఆప్కి వెళ్తే నో ఓకే. సో ఇక్కడ వీళ్ళు ఆడుకుంటారు అని అడుగుతున్నారు. నేను ఇప్పటి వరకు పొద్దున్న నుంచి ఏం తినలేదు, నిన్న కూడా ఏం తినలేదు, మొన్న కూడా ఏం తినలేదు. ఎందుకంటే ఒక మంచి ఫుడ్ దొరకలేదు, సరైన ఫుడ్ లేదు. సో అలా అని చెప్పి ఇప్పుడు ప్రెజెంట్ ఇలా వెళ్తున్నాం. ఇక్కడ అన్ని స్ట్రీట్ ఫుడ్స్ అంతా యూపీ, మొత్తం యూపీ మెయిన్ ప్లేస్లో యూపీలో ఉన్నాం అన్నమాట మనం. ఇక్కడ చాలా మంది యూపీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చాలా మంది దొంగలు ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసే గ్యాప్ లోనే నీ బ్యాగ్ కొట్టేస్తారు, చూసే గ్యాప్ లోనే నేను ఏమైనా చేసేస్తారు, చూసుకో అని చెప్పి పోలీసు వాళ్ళు హెచ్చరిక ఇస్తున్నారు. సో ఇంకట్లా మే 1 year हो गया ले ఇలా లైఫ్ స్టైల్ ఇల్లు ఇక్కడ వీళ్ళ ఇల్లు ఇలా అమ్మని అమ్మ. నాకు ఇక్కడ యూపీ చౌకా అని సంథింగ్ నేమ్ ఇది. నాకు ఇందులో ఏం మంచిగా అనిపించింది అంటే ముంబై కన్నా యూపీ ఇప్పుడున్న నేను వెళ్తున్న ఈ ప్లేస్ గ్రేట్ అబ్బా. ఈ ప్లేస్ చాలా బెస్ట్ అని నా ఫీలింగ్. ముంబై దీని ముందు అంటే పోలిస్తే మాత్రం యూపీ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే నేచర్ తో మంచిగా వైబ్ తో ఉంది కాబట్టి. వాటర్ नहर बोले तो पानी, वो डैम वाटर पानी. ओके 2 मिनट में आ रहे हैं. हाय ब्रो हाय. ఏ సూపర్ ఉంది కదా, सही है ना. स्विमिंग ही कर सकते हैं. हाँ कर सकती हो. ఓకే हमारा घर पे बहुत स्विमिंग पूल्स है ऐसी. నైస్ యార్. చూసారా గైస్, యాక్చువల్లీ యూపీలో మనం అనుకునే విధంగా కాకపోయినా కానీ నేచర్ తో వీళ్ళ లైఫ్ స్టైల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంతా వాటర్ ఉంది చూడండి, మొత్తం డ్యామ్ నుంచే వాటర్ వస్తాయి. ఈ వాటర్ అంతా డ్యామ్ నుంచి వస్తాయంట. సో ఈ ఫుల్ వాటర్ అనేది ఇట్లానే వీళ్ళందరూ ఏమైనా కావాలి అనుకుంటే ఇట్లా ఆటోమేటిక్ లో ఇట్లా వచ్చి ఇట్లా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఏది కావాలన్నా ఫుల్ వాటర్ అవైలబుల్ లో ఉంది వీళ్ళకి. నైస్ కదా, క్రేజీ యార్. ఇలా లైఫ్ స్టైల్ మాత్రం చాలా డిఫరెంట్ సూపర్ ఉంది. వాటర్ అనేది ఎన్ని వాటర్ అంటే ఎంత దూరం ఉంది. ఇలా చూస్తే పక్కకి అగ్రికల్చర్ పంట పొలాలు పక్కకి ఉన్నాయి. మళ్ళీ పంట పొలాలు అవి ఇవి మొత్తం అవే ఉన్నాయి. దగ్గరలో చూస్తే ఇట్లా సూపర్ లైఫ్ స్టైల్, చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఇలా ఏమైనా కావాలి అంటే అర్జెంట్ వాటర్ కావాలంటే ఇగోండి, ఇదంతా అక్కడ నుంచి డ్యామ్ నుంచి ఓపెన్ చేసి పెట్టేసారు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇలా కదా, బాగుంది కదా. యూపీ అంటారు ఇంకా. నైస్. 94 యూపీ 94. ఓకే యూపీ 94. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ బ్రదర్, हैदराबाद. का कुछ फेमस बोले तो बिरयानी. या बिरयानी है ना, मोस्टली फेमस इन हैदराबाद. चारमीनार बिरयानी इज ब्यूटीफुल. I mean eating food beautiful. Biryani. Charminar is also beautiful. నాకు అడుగుతున్నాడు హైదరాబాద్ లో మోస్ట్ ఫేమస్ ఏమైనా ఉందా అంటే ఫుడ్ లా అంటే బిర్యానీ అని చెప్తాను. భయ్యో ఓకే. ఏంటంటే ఇక్కడ శివుడు ఇంకా మన జై శ్రీరామ్ బజరంగ్ బలి మన సీతమ్మ కాలంలో ఒక టైం నుంచి యూపీలో అంటే అప్పుడు మొత్తం నేచర్ లోనే ఉండేవాళ్ళు కదా. ఆ టెంపుల్ ఇక్కడ ఉందంట. బాయ్ वो टाइम का पास में है. ये युग की बात है, जब राम जी आए थे उस टाइम पे जो राम जी ने तपस्या करी थी ना, वो यही करी थी बैठ के. ओके. गंगा माता का आगमन हुआ था जी के पास. उन्हें बुलाया गया था पानी पीने के लिए. अपने लिए, इंसान के लिए पीने के लिए, उनके लिए एक जीवन का सच जो बोल सकते हैं आप लोग. हमारे बीच में जो प्रेम होता है वो वाला सच. अच्छा यही का है वो. बाकी आप समझ सकते हैं, रामायण की बात कर रहा हूँ मैं. अभी आप मंदिर देखिए थोड़े आगे. చాలా బాగుంది ఇలా లైఫ్ స్టైల్, క్రేజీ కదా.
क्रिटिकल कंडीशन बहुत आई मीन स्टोन्स 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 जो ब्लॉगिंग कर रहे हैं हाँ व्लॉगिंग ये लोग जरूर हाँ रामा मंदिर उत्तर प्रदेश उत्तर प्रदेश भारत सरकार సర్కార్ ఓకే భారత్ సర్కార్ యాక్చువల్లీ ఏంటిదంటే ఇక్కడ ఉన్న పీపుల్స్ ఇలా లైఫ్ స్టైల్లో చాలా ఘోరంగా ఉన్నది ఎట్లా అంటే మనము శివ భగవాన్ జై బజరంగ్ బలి టెంపుల్ కి అయితే వచ్చాము అది ఇప్పుడు చూస్తున్నాం చూడండి लो आप ఆ, मैं हूँ इधर ఓకే आपकी बैग की मेरी जिम्मेदारी ఇక్కడ ఏంటిదంటే తిప్పడానికి వచ్చిండు మళ్ళీ మేము వెనకకి వెళ్ళాలి కాబట్టి 100 రూపీస్ ఇస్తా అని చెప్పా 100 రూపీస్కి ఆగిపోయాడు మా కోసమే వెయిట్ చేస్తాడు ఇప్పుడు మన కోసం ట్యాక్సీ వెయిట్ చేస్తుంది సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మన శివుడు బజరంగబలి అండ్ రామ భగవాన్ ఆ టైంలో నుంచి ఇక్కడ ఉన్నారు అంట అంటే ఆ టైంలో ఇక్కడ చేసిరంట సో ఒకసారి చూస్తే ఇక్కడ మోస్ట్ ఫేమస్ టెంపుల్ అంట ఇక్కడ యూపీలోనే మ్యాక్సిమం మహాదేవ్ ఆర మహాదేవ్ జై బజరంగబలి చూసారా అసలు పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి నైస్ కదా అంటే అప్పుల్లో ఇక్కడ నివాసం ఉండేవాళ్ళంట ఆ టైంలో ఏదో ఇక్కడే ఉంది ఇప్పుడు మందిర్ అనేది ఒకసారి మందిర్ దగ్గరికి వెళ్దాం మందిర్ దగ్గర यहाँ घूमने के हिसाब से आए घूमने भी साहस से आए काम करते हो कुछ స్నానం చేయాలంట అండి ఇట్లా దిగాలంట बोला था मैं हाँ आ जाओ वहाँ से रास्ता वो है ఆహా. वही रास्ता ఓ రాస్తాయా మనం లోపలికి స్నానం చేయడానికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి అంట సో మనకు అంత టెన్షన్ ఎందుకులే కానీ సో మనోడు స్నానం చేసింది కదా अब तू अंदर जाके वीडियो निकल के आ लो ठीक है फोन देता हूँ आपको नहीं जाता क्यों बोलो हाथ निकल इधर हाँ ऐसा अच्छा अंदर जाके पूरा थोड़ा काट क्या है थैंक यू सो मच थैंक यू आ जाओ